కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవుతుంది. నువ్వు ఏదైతే 3,000 ఇస్తానని ముక్కి మూలుగా 5 సంవత్సరాలు మూలిగావో 4,000 ఇస్తానని చెప్పి నీ ప్రభుత్వంలో ఉన్న 2 నెలలు 3 నెలలు కూడా కలిపి 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అంది నారా చంద్రబాబు నాయుడు గారిది. ఎవడైతే ఆడబిడ్డల మీద సోషల్ మీడియాలో తప్పుడు ట్రోల్స్ చేస్తూ ఉన్నారో, తప్పుడు వీడియోలు తీస్తూ ఉన్నారో, తప్పుడు మార్ఫింగ్లు చేస్తారు, ప్రతి ఒక్కరిని ఏకి పారేస్తూ ఉన్నారు. ఈరోజు ఏరి పారేస్తూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా నడుస్తూ ఉంది. ఆడబిడ్డలకు రక్షణ కలిపే దిశలో నడుస్తూ ఉంది. ఇంకా నువ్వెందుకు గుర్తొస్తావు ఆడబిడ్డలకి? యువతకి ఉద్యోగాలు ఇవ్వడం కోసమే నారా లోకేష్ బాబు ఒక్క అమెరికా పర్యటనతో 100 కంపెనీలు తీసుకొచ్చాడు. కొన్ని లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్నగాక మొన్న మంగళగిరిలో జాబ్ మేళ పెట్టి 4,000 ఉద్యోగాలు కల్పించాడు. దట్ ఈజ్ నారా లోకేష్, దట్ ఈజ్ ఐటీ మినిస్టర్. అది చదువుకున్నాడు పనితీరంటే, ఒక విజన్ ఉన్నాడు కడుపులో పుట్టిన నాయకుడు అంటే, ఒక మంచికి మానవత్వానికి నిలువెత్తు రూపం అంటే నారా లోకేష్. అలాంటోని పప్పు అని హేళన చేశారు. ఈరోజు ప్రతి ఒక్క చెత్త నా కొడుకులు తుప్పదిలిస్తూ ఉన్నాడు. ఎవడైతే తప్పు చేశాడో ఏరి పారేస్తూ ఉన్నాడు. అది కదా పరిపాలన అంటే. ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఎక్కడైనా ఆడబిడ్డకు రక్షణ లేకపోతే, ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ కంటెమ్మ నీరు తూర్చి గుండెలకు అద్దుకునే నాయకుల తయారయ్యాడు ఈరోజు నారా లోకేష్ బాబు. చదువుకున్నోడి పనితీరు ఒకలాగుంటుంది, చదువు సందలేని పనితీరు నీలాగుంటుంది. 5 నెలల్లో 4,000 ఉద్యోగాలు ఇచ్చాడంటే 5 సంవత్సరాల్లో కనీసం నువ్వు 4 ఉద్యోగాలు ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి? ఒక ఆడబిడ్డకు సమాధానం చెప్పు. నువ్వు నీకు అది చేత కాలేదు. ఏం చేద్దామని నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి ప్రజల్లోకి వస్తానంటా ఉన్నావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి రావాలంటే క్షమాపణ చెప్పడానికి మాత్రమే నువ్వు అర్హుడివి. క్షమాపణ చెప్పడానికి వస్తానంటే సరే, లేదు కాదు కూడదు, కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తాను, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతాను, కూటమి ప్రభుత్వం మీద అబండాలు నిందలేస్తానంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి కానీ పరిస్థితి కానీ లేదు. గుర్తుపెట్టుకో, ఎవరో కాదు, కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తల అవసరాలు నిన్ను తరిమేయడానికి. కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తే బురద జల్లితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారే వాళ్ళు చాలు ఉరికించుకుంటూ చెప్పులతో చీపిరి కట్టలతో వాళ్ళ చేతిలో ఏది ఉంటే అది దాంతో తరిమి కొడతారు నిన్ను నీ నాయకుల్ని. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. ఏదో ఒకరోజు అది జరిగిద్ది, నీకు చెల్లి గుర్తొచ్చిద్ది జగనన్న. కాబట్టి నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పడానికి మాత్రమే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి రావాలి. లేకపోతే జైలుకి వెళ్ళాలి. జైలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షమాపణ తేల్చుకో. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లోకి వచ్చి క్షమాపణ చెప్తావా, జైల్లోకి వెళ్ళి చిప్పకూడు తింటావా తేల్చుకో. విద్యుత్ ఛార్జీలు పెంచి, నిత్యం సరుకుల ధరలు పెంచి, ఎక్కడ పడితే అక్కడ స్కాములు చేసి ప్రతి ఒక్క దాని రేట్లు పెంచేసి అరో లక్షణాన్ని ఏడ్చింది. గ్యాస్ బండని గుది బండగా గుండె బరువుగా చేసి ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచు 5 సంవత్సరాలు మనోవేదన అనుభవించింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఫ్రీగా 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉంది సంవత్సరానికి. రేపో మాపో ఫ్రీ బస్ పెడతా ఉన్నారు. నెలకి 1,500, 2 నెలలు ఆగితే 1,500. నువ్వు ఏదైతే దౌర్భాగ్యపు ఆలోచనతో రేషన్ కార్డులు తీసేసావో, సంక్రాంతి కానుకగా ప్రతి ఒక్క అర్హులందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఇదయ్యా పనితీరంటే, ఇదయ్యా ప్రభుత్వం అంటే, ఇదయ్యా పరిపాలన అంటే. అమ్మ పెట్టదంట, అడుక్కు తిన్నివ్వదంట. నువ్వు చేయలేదు, కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంకా నువ్వు ఏం పీకడానికి రావాలి? నువ్వు ఏం మాట్లాడడానికి రావాలి? ఆంధ్ర రాష్ట్రంలో ఇది తక్కువైందని చెప్పు. కూటమి ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లో, 5 సంవత్సరాల్లో కూడా ఎవడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఎవ్వడు చేయలేని పనులన్నీ ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది 5 నెలల్లో. 5 నెలల్లో. అది కూటమి ప్రభుత్వ నాయకుల దెబ్బ, కూటమి ప్రభుత్వ నాయకుల పనితీరు. కాబట్టి నీలాంటి
నిన్ను ఎట్లా పోల్చినా తక్కువే. నీలాంటి లోఫర్లు, నీలాంటి లుచ్చాలు, నీలాంటి పనికి మానోళ్ళు, చదువు సంధ్య లేనోళ్ళు, ఒక క్రిమినల్ బ్రెయిన్తో ఉంటారే నీలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ప్రజల కోసం పోరాటం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు పోరాటం చేయకుండానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం కావాలో బాబు గారికి తెలుసు. ముఖ్యంగా 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు ఆయన కాబట్టి 4 సార్లు ముఖ్యమంత్రి ఆయనకి ప్రజలకి ఏమిస్తే బాగుంటుంది, యువతకి ఏమిస్తే బాగుంటుంది, అవ్వాతాతలకు ఏమిస్తే బాగుంటుంది, చదువుకునే పసిబిడ్డలకు ఏమిస్తే బాగుంటుంది, ఆడబిడ్డలకు ఏమిస్తే బాగుంటుంది అని అన్నీ తెలిసిన నాయకుడు ఆయన. కాబట్టి నీలాంటి వాడితో చెప్పించుకోడు. నీ వయసు కూడా సరిపోదు ఆయన చెప్పేంత. నువ్వెంత, ఆయన ఎంత, నీ స్థాయి ఎంత, ఆయన స్థాయి ఎంత, ఆయన విజన్ ఎక్కడ, నీ విజన్ ఎక్కడ, ఆయన పనితీరు ఎక్కడ, నీ పనితీరు ఎక్కడ. నువ్వు చెప్పడానికి వస్తావా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం చేయడానికి వస్తావు నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే ముందు నీ తల్లికి, నీ చెల్లికి నువ్వు గొడ్డలి పొడితో చంపేసి అధికారంలోకి రావాలని దౌర్భాగ్యమైన ఆలోచనతో సొంత బాబాయిని, తండ్రి తర్వాత తండ్రి అంతటోని లేపేశావే, చంపేశావే, అదే గొడ్డలతో నరికేశావే. వాళ్ళ భార్యకి, వాళ్ళ కూతురు సునీతకి న్యాయం చెయ్యి. వాళ్ళ పక్షాన పోరాటం చెయ్యి. వాళ్ళకి అండగా నిల్చో. వాళ్ళని గుండెలకు అద్దుకో. ముందు నీ ఇంట్లో ఆడవాళ్ళని గుండెలకు అద్దుకొని ఆడవాళ్ళ సమస్యలు తీర్చిన తర్వాత వచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యలు తీరుద్దు. కానీ ముఖ్యంగా వాళ్ళ 4 సమస్యలు తీరు. నువ్వు మగాడు అనిపించుకో. ముఖ్యంగా వాళ్ళ 4 సమస్యలు పరిష్కరించు. నేనున్నాను అని ధైర్యం కల్పించు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ధైర్యం కల్పించినట్టే. ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజానీకానికి నువ్వు ధైర్యం కల్పించినట్టే. ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచులందరికీ నువ్వు ధైర్యం కల్పించినట్టే. నువ్వు ఇంట్లో ఏడవలేనాడు, బయట ఏం ఏడుస్తావు జగన్మోహన్ రెడ్డి? ఇంట్లో వాళ్ళేం రాక్షసులా, బయట వాళ్ళేం ప్రేమ? కన్న తల్లి ఎక్కడో అల్లుడి దగ్గర తలదాచుకుంటా ఉంది, కూతురు ఇంట్లో పట్టడి మెతుకులు తింటా ఉంది. ఆమెకి ఈ వయసులో అంత గతేంటి జగన్మోహన్ రెడ్డి? సిగ్గు అనిపించట్లే ఒక కొడుగ్గా? ఆమెకైతే సిగ్గు అనిపిస్తూ ఉంది నీలాంటి నీ కన్నందుకు. మరి నీకెందుకు అనిపించట్లేదో నాకు తెలియట్లేదు. సొంత తోడబుట్టిన చెల్లి, నీ భార్య పక్కన ఉండేవాడు పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేసి పిచ్చి పిచ్చి రాతలు రాస్తూ ఉంటే సోషల్ మీడియాలో, పిచ్చి పిచ్చి మార్ఫింగ్లు చేస్తూ ఉంటే ఒక మాట మాట్లాడలేకపోయావు. నీ బతుకు జడ. అది నువ్వు ఒక మనిషివి, నీకు ఒక విలువలు, నీకు ఒక విజ్ఞత, నీదొక పార్టీ, నువ్వు మళ్ళీ ప్రజల్లోకి రావడానికి సిద్ధపడ్డావు. ఇదా సొంత చెల్లికే న్యాయం చేయలేడు, ఆంధ్ర సభ్యులకు న్యాయం చేస్తావా? ప్రజల్లోకి వస్తావా? ముందు ఈ 4 న్యాయం చేసిన తర్వాత నీ తల్లికి, నీ చెల్లికి, నీ పిన్నికి, నీ బాబాయ్ కూతురికి న్యాయం చేయి. ఆ తర్వాత ప్రజల్లోకి రా.